ఇవి పాప అరుణ 5ో 6 పెట్టారు బుడ్డి. మీ డాడీ మిగతా ఇది నీకు 2 ఉంచాడు, చూసుకో. ఏంది నీకు 2 ఉంచాడు, నేను తినలేదు నిజంగా, నేను తినలేదు. ఏంది డాడీ ఇది? నా అకౌంట్లో ఏం వేసినా కూడా నా ప్లేట్లోకి వచ్చింది అయితే ఒకటే బుడ్డి. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5, and I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి. సంజన ఇంకా ఇంటర్న్షిప్లోనే ఉంది. అండ్ తిను మా మమ్మీ ఇయర్ రింగ్స్ మర్చిపోయాం. ఓ కరెక్టే కదా కొంచెం. ఈరోజు నేను వేసుకున్నాను మర్చిపోయాను. ఇప్పుడు నోటీస్ చేస్తే ఏదో తేడా ఉంది అనుకున్నా. నిన్న అంతా పూజకి వెళ్ళి వచ్చాం కదా, నిన్న బీడ్స్కి మ్యాచింగ్ పెట్టుకొని ఉన్నాను. ఈరోజు రెస్ట్ ఇద్దాం అనుకున్నా. యూజువల్గా నేను వచ్చిన తర్వాత మార్చేసుకుంటాను, నా రెగ్యులర్ పెట్టేసుకుంటా స్టడ్స్. ఇంక పొద్దున్న మర్చిపోయినట్టున్నా, ఇప్పుడు పెట్టుకుంటాను. చూడు నేను గుర్తుంచుకున్నా. ఏంది బుడ్డి ఎన్ని రోజులు కరెక్ట్గా చెప్పావు. సరే అయితే ఇప్పుడు ఏందన్న మీకు ఫుడ్ ఏంది? ఇప్పుడు యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం? బీచ్ షోకి వెళ్ళి రావాలి. అది ఇంకొక వీడియో పోస్ట్ చేస్తున్నాము ఆల్రెడీ. సో బీచ్ షోకి వెళ్ళొస్తాము. దాని తర్వాత సంజనాన్ని పికప్ చేసుకోవాలి. అవన్నీ ఈరోజు చేయాలి. టైం ఏమో 12:32. ఇప్పుడు పాప సాహితి అయితే ఏమీ తినలేదు. నేనన్నా బ్రెడ్, దాని తర్వాత నా డాడీ ఏమో కొంచెం నిన్న యాక్చువల్గా అరుణ ఆంటీ వడలో ఇచ్చారు, ఆ వడలో ఈ డాడీ తిన్నారు. నేనైతే సుధా ఆంటీ ఏమో కోకోనట్ రైస్ ఇచ్చున్నారు, అది కూడా ఉందన్నమాట. నువ్వు కోకోనట్ రైస్ ప్లస్ నీకోసం 2 వడలు ఉంచాను. అవి 2 కలుపుకొని తినొచ్చాము. దాని తర్వాత ఇడ్లీ పిండి, దోశ, నేను చట్నీ కూడా బయట పెట్టా బుడ్డి. పాప మొక్కలు నువ్వు తింటావేమోనని. ఏం కావాలి ఇప్పుడు వెయ్యాలా అంటే ఏంది? నన్ను ఇక్కడ ఎందుకు పిలిచిన? చట్నీ బయటకు పెట్టా పాపం లేదు. ఎందుకు పిలిచావు? అయితే చట్నీ బయట పెట్టాను అని చెప్పింది, ఇడ్లీ పిండి ఉందని చెప్పింది, దోశల పిండి అన్నీ ఉన్నాయి. ఈ దోశ పిండి ఇంకొక దాంట్లో కూడా ఉంది. ఇడ్లీ ఇది దోశలు అయ్యింది, పులిపోయింది కదా, బాగా అయింది కదా, స్మెల్ బాగా. సంజన వస్తుందంటే తనకి కావాల్సిన అన్ని చేసి పెట్టి. ఓ పని చేస్తారా బుడ్డి? నేను ఇంట్లో 3 months ఉన్నా ఒకసారి చక్కలు కూడా బుడ్డి ఒక పని చేస్తాను, ఇప్పుడే మొత్తం కలిపేసేసి ఒక వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తా ఫ్రిడ్జ్ లో. సరే నీ ఇష్టం. ఆల్రెడీ బాగా పులుపు అయిపోయినట్టుంది. బోండాలు అడిగింది సాహితి నిన్న, ఎగ్జాక్ట్ గా వస్తాయి అనమాట. ఇప్పుడు అవి చేసుకుందాం, సరిపోయింది. నైస్, అంతే. బాగా పులిపోయింది కదా, కరెక్ట్ గా వస్తాయి. ఎందుకు బుడ్డి అంత సాడిస్ట్ లాగా నవ్వావు? అనుకుంది సాధించాను అనుకుంది. నేను అడిగితే నాన్న పులుపు రాదులే అని చెప్పా. ఇప్పుడు ఏంటంటే రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టలేదు కాబట్టి బాగా అయింది. నైస్, గుడ్ జాబ్. సరే అయితే ఇప్పుడు నేను నిజంగా నీకు దోశలు పోయమంటావు 2? నీ ఇష్టమ్మా, నాకు అర్థం అవ్వలే. నువ్వు ఫ్రిడ్జ్ లోంచి కోకోనట్ రైస్ తీసుకో, లోపల 2 దోశలు వేస్తా, తినేసి. మాకు యాక్చువల్ గా ఈ రోజు బీచ్ షోకి వెళ్ళేది ఉంది, అందుకే నేను ప్లెయిన్ డ్రెస్ కూడా వేసుకొని చూసుకోవడానికి బాగుంటుంది. నన్ను చూసేసి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంది. నేను వేరే డ్రెస్ వేసుకొని మళ్ళీ ఇది మార్చుకున్నాను, ఎందుకంటే అది ఫుల్ డిజైన్ ఉంది, మళ్ళీ వేసుకోవడానికి పాపం మళ్ళీ ఫీల్ అయ్యి మార్చేసుకుంది. నిన్నైతే తాంబూలాలకి వెళ్ళాం కదా, పుచ్చుకుంటున్నాము ఆయన అదొకటి నేర్చుకుంది. అంటే ఎప్పుడు అనలేదు, ఇచ్చేవాళ్ళు కానీ అనలేదు. నేను ఇంకొక థింగ్ ఏంటంటే ఎంత హ్యాపీగా ఉందంటే, ఎవరు బొట్టు పెడుతున్నా హ్యాపీగా వెళ్ళిపోయి పెట్టించుకోవటం, వీళ్ళకి ఇష్టం బాగా అట్లాగా బొట్లు పెట్టించుకోవటం, తాంబూలాలు తీసుకోవటం, ఎంజాయ్ చేశారు బాగానే. సరే బుడ్డి నేను దోశల పిండి కలుపుతా. ఓకే, ఈ లోపల నువ్వు కోకోనట్ రైస్ వేడి చేసేసుకో. ఓకే, ప్లేట్ తీసుకో. ఇంకా అంతే. ఇప్పుడు తొందరగా మేము దోశలు వేసుకొని, చట్నీ కూడా ఉంది. ప్లేట్ ఎందుకు ముందు కలపాలి కదా, వాటర్ వేసి. నాకు అన్నంకి అన్నంకి తెచ్చుకో. ఇది చూడండి, అసలు అన్ని వరల్డ్ మొత్తం నీ చుట్టూ తిరగదు మమ్మీ. తిరగదంటావా? సరే, నువ్వు తిరుగుతున్నావు కాబట్టి వాళ్ళు వీడియోలు పెట్టి నన్ను తిప్పుతున్నావు కదా. ఏదో శివుడు గణేశుడు స్టోరీ లాగుంది. నా వరల్డ్ ఎవరంటే పేరెంట్స్ చుట్టూ తిరుగుతానని. రాత్రి మేము సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 12 టైము, ఎగ్జాక్ట్ జస్ట్ బిఫోర్ 12 తాంబూలం తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 12 దాటిపోయింది అన్నమాట. ఓ ఆంటీ స్వీట్ కూడా పెట్టారా? పాపం ఇంకా లంచ్కి నేను ఇంకా ఎక్కువ పెట్టేదాన్ని కదా అంటున్నారు ఇందాక కాల్లో కూడా. నేను చెప్పాను పర్లేదు, ఇంకా దోశలు ఇడ్లీలు పిండిలు ఉన్నాయి అని చెప్తాను. అరుణ అంటే అది ఇచ్చారు కదా, వడలు ఇచ్చేదా? వడలు వేడి చేసుకోను. ఏంద్రబుడ్డి వడలు వేడి చేసుకోను అంటున్నా. చేసుకోవా? ఇగో యాక్చువల్గా నిన్న ప్రసాదాలు అంటే ఇంక అందరు తినలేం కదా, సాహితి ఇది మాధవి ఆంటీ కూడా ఒక 2-3 వడలు ఇచ్చినట్టున్నారు. ఇవి పాప అరుణ 5ో 6 పెట్టారు బుడ్డి. మీ డాడీ మిగతా ఇది నీకు 2 ఉంచాడు,
చూసుకో. ఏంది అది నీకు అసలు? 2 ఉంచాడు, నేను తినలేదు, నిజంగా నేను తినలేదు. ఏంది డాడీ ఇది? నా అకౌంట్లో ఎన్ని వేసినా కూడా నా ప్లేట్లోకి వచ్చింది అయితే ఒకటే బుద్ధి. ఎవరు లేదు, చూసారు? నేను అప్పుడు నమ్మను. వీడియో ఎవరు తీయలేదు కదా. అదే. నమ్మే పని ఏం కాదు అది. ఆంటీ పెట్టారు ఈ వీడియోలో 2 ఉంది అంటే ఆ మధ్యలో రాత్రి అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా అదే అప్పుడు వీడియో తీయలేదు, కాకపోతే మనం ఓ రాత్రి తిని ఓ ఆ 1, 4 ఎలా అయినాయి నాకు అర్థం అవ్వలేదు బుద్ధి. రాత్రి 12 రాత్రి ఇంకా సుధా పాపం లేట్, వాళ్ళ లాస్ట్ హౌస్కి వెళ్ళేసరికి మాకు 12 టైం, అంటే 11 ఎంతో అయింది, 11:30 11:40. బిఫోర్ 12 తాంబూలం తీసుకొని ఇంకా అప్పుడు మేము ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అన్నమాట. లేట్ అయింది. మిగతా హౌసెస్ కూడా 10:30కి అలా కూడా వెళ్ళాను. అంత మనం అప్పుడు మెసేజ్ పెట్టాం కదమ్మా. వీడియోస్ లో తెలియట్లేదేమో కానీ నైట్ 10:30 11:30 అప్పుడు తీసుకున్నాం అనమాట. మేము మెసేజెస్ పెట్టాంలే. మేము పొద్దున్నే బయలుదేరాం అది మధ్యాహ్నమే బయలుదేరాం అప్పటికి అయినా అట్లా అయింది. బుడ్డి నాకు ఒక బౌల్ ఇవ్వనా, కొంచెం పిండి తీసేసి. ఇంకా ఉంది దోశల పిండి గ్రైండర్ లో కూడా ఉంది, పెద్ద బౌల్ అని తీయలేదు. ఎందుకు అంత పిండి ఎందుకు వేసా? సంజన వస్తుందా? అవునా, అది మేము ఇంట్లో ఉంటే ఇన్ని మంత్స్లో సంజన వచ్చేటప్పుడే చేస్తా అంతే. చిన్న దాంట్లోనే కలిపి బుడ్డి పునుగులు కరెక్ట్ బుడ్డి. ఏంది బుడ్డి మరి నీ ఒక్కదానికి కదా? ఓకే. డాడీ చూడు అట్లా తీస్తున్నాను. డాడీకి కూడా వేస్తావనా? కట్. నా వడలు తినేసావు కదా, ఇప్పుడు దోశలు లేవు నీకు డాడీ. సాయిటికి పాపం గుంట పునుగులు వేసిద్దాం అనుకున్నా, ఇంకెట్టా సంజన కూడా వస్తుంది, రేపు ఎల్లుండి వేసుకోవచ్చు. బుడ్డి ఇంట్లో డాడీ ఒక్కడే కాదు బుడ్డి తినేది, ఇంకో ఎవరో పర్సన్ ఉన్నారు, వాళ్ళైనా తిని ఉండొచ్చు కదా. నేను నమ్మాను, మా మమ్మీ ఇప్పుడు అబద్ధం చెప్పదు కదా. అదే తింటే తిన్నాననే చెప్తాను నేను, ఎన్ని తిన్నా కూడా. ఎందుకు మీరు కూడా వీడియోస్ లో చూస్తున్నారు కదా, నేను కార్ స్నాక్స్ అంటే ఒప్పుకుంటున్నాను నిజాయితీగా. బుడ్డి మర్చిపోయా, ఏంది నీ కార్ వాళ్ళే గుర్తొచ్చింది బుడ్డి కార్ స్నాక్ అనేకి. అది ఆ పిండి కూడా తింటేసేస్తాలే. బాగా పొంగేసరికి కొంచెం వచ్చింది, అడుగుకి వెళ్ళిపోయింది. నేనేం చేశాను తెలుసా, పొద్దున ఇప్పుడు సంజనాన్ని పిక్ చేసుకోవాలి కదా, ఇప్పుడు బీచ్ షోకి వెళ్ళి అక్కడి నుంచి పిక్ చేసుకోవాలి, అంటే అక్కడి నుంచి అటు నుంచి అటు బయలుదేరుతాము. ఆలోచించాను కార్ స్నాక్ ఏం చేయాలి అని. సోడాలు ఎలాగో పెడతాను కానీ అది ఇక్కడి నుంచి ఇక్కడికే అయిపోద్ది. ఈ షోకి వెళ్ళేప్పటికి 1/2 అవర్ 40 minutes పట్టింది. అందుకని శుభ్రంగా చూపిస్తా ఉండండి. చూపిస్తా బుడ్డి, ఏం చేయబోతున్నా? నీకు తెలియదు బుడ్డి ఏం జరిగింది. చియా సీడ్స్ ఇదిగో గస్ చేసాం, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎంత ప్లానింగ్ పెట్టుకున్నాను సార్, అన్ని కోకోనట్ అన్ని వేసేసింది. ఇంకా లేవు చియా, మళ్ళీ ఇప్పుడు నానబెట్టి పెట్టాను. ఇంతే అయింది, ఇది నాకే. ఇది మిగతా ఇద్దరికి దోశలు తీసుకొని వెళ్ళండి. ఓ బాగా స్మెల్ వస్తుంది రైస్ కదా, చాలా బాగుంది రైస్. కాదు కానీ నువ్వేమో ఫ్రెష్ తినాలి, మేమేమో చల్లటి దోశలు తినాలి. అది మర్చిపోమాక. నేను మర్చిపోతా కావాలి. ఏది నాది చియా సీడ్స్ నేను మర్చిపోనులే. నీకైనా హెల్ప్ కావాలా బుడ్డి వాడాల్సిందా? అవసరం లేదు, షూరా? నేను ఇండిపెండెంట్. అయితే ఒక పని చెయ్యి, ఆంటీకి మెసేజ్ పెట్టాయి, ఇంకొక 5 minutesలో బయలుదేరుతాం. దోశే కదా నీకు, తొందరగా అయిపోద్ది. పాపం సాయితీ అయితే ఏమీ తినలేదు పొద్దుటి నుంచి, ఇప్పుడే తింటుంది. 1 అవుతుంది టైం. నేనంతా ఫుల్ రెడీ అయ్యి ఉండి ఈరోజు మర్చిపోయాను అసలు. ఫుల్ అంటే పట్టు శారీ అలా ఏం కట్టుకోలేదు కానీ స్టిల్ కొంచెం చాలాసేపు మేనేజ్ చేస్తాం కదా. అది మొత్తం వర్క్ బార్డర్ కదా, హ్యాండ్ వర్క్. శారీ కూడా చాలాసేపు మేనేజ్ చేశాను బుద్ధి. దీంట్లో వేసి ఇమ్మంటావా? కొంచెం థిక్గా వేసేసి ఫాస్ట్గా అయిపోద్ది. ఏమంటావు? దోశలు ప్యాన్ లేవా లేకపోతే గంటలు లేవా? లోపల కింద కొంగి పెద్ద ప్యాన్ తీసేపోతే పైనే ఉంది. అదే నువ్వు తీసుంటే హెల్ప్ చేస్తుంటే తీపిచ్చేదాని కింద నుంచి. సరే ఏదో ఒకటి అట్లీస్ట్ వేసేస్తున్నావు కదా, సంతోషించు అంతే. కరెక్ట్గా అందుకే హ్యాపీగా ఉంది. ఆనియన్స్ కట్ చేయమంటావా? ఏంది లేట్ అవుతుంది? లేట్ అయితే చట్నీ ఉంది రమ్మటి. దీంతోనా? దోశలతో వడలతో కూడా కావాలంటే ఇదిగో. నిన్న ఎక్కువ చట్నీ చేశాను, నేను ఇడ్లీ చేసుకున్నాను కదా ఒకసారి, అది గంట తీసుకున్నాను. ఇంకొక బౌల్లో అది అయిపోగొట్టేసుకొని ఇది ఉంచుకున్నాం, ఈ రోజుకి మళ్ళీ అవసరం అవుతుందేమో అని. కోకోనట్ రైస్ బాగుంది, వడలు బాగున్నాయి. బుడ్డి చూసావా ఎంత బాగుందో లోపల స్పూన్. ఎవరి పని? డాడీదేనా? డాడీ కాదు నాదే అనుకుంటున్నా. పొద్దున ఒకసారి కలుపుదామని పెట్టున్నా, అది పడిపోయి ఉంటుంది చిన్న స్పూన్. లే డాడీ పని. మీ నాన్న ఇట్లాంటి ఏం చేయడు కాబట్టి మనం అనుకోవడానికి కూడా. అయిపోతే చట్నీ అప్పుడు అనుకోవాలి. డాడీ కిచెన్ లో ఒకటి చట్నీ అయిపోతే అప్పుడు అనుకోవాలి. నువ్వు దీంట్లో కావాలంటే తిను. చట్నీ తినమ్మే. తిన్నాము బుడ్డి. చట్నీ అంతా ఉంది, ఒక స్పూనే ఉంది దీంట్లో, ఇదిగో ఇంతే ఉంది, అర్థమైందా? ఈ స్పూన్ నీకు, చట్నీ అంతా తింటానన్నా కదా.
నిజంగానే తినే అమ్మ పాప ఆకలి అవుతుంది. తింటున్నాను మమ్మీ, తింటున్నాను. ఆ రైస్ తింటావా ఇంకా? పొంగల్ పొంగల్ కూడా తినవా? మీ నాన్న తింటాడేమో. సాయంత్రం తింటాం. ఇంకేమన్నా ఉప్పు మిరపకాయలు ఉన్నట్టున్నాయి. కావాలా పొంగల్ వద్దు, సాయంత్రం అంకుల్ తీసేస్తున్నా. సాయంత్రం సంజనాన్ని పిక్ చేసుకున్నాక అక్కడే స్టే చేస్తాం నైట్కి కదా. అవును, సరే వేసేస్తున్నావు బుడ్డి. ఓకేనా? దోశలు కూడా నేను నీకోసమే అడిగా తెలుసా డాడీ, నేనైతే ఒకటే తింటాను. అవును, నిజంగా నాకు ఇచ్చినప్పుడు కదా. అయినా మళ్ళీ మనం ఇప్పుడు చేరుకునేసరికి లేట్ అవుతుందిలే నాన్న. మధ్యలో ఏం తింటారో ఏందో తెలియదు కదా. బీచ్ దగ్గర ఏముండదు తినడానికి. మళ్ళీ మధ్యలో పని కట్టుకొని ఆగి కొద్దిసేపు బుడ్డి ఆగాలికే అక్కడికి చేరుకుంటా, టైం పట్టిద్ది. అయినా ఇది బార్స్ అయి ఉన్నాయి కదా, తీసుకెళ్తే సరిపోయింది. నీకు ఇట్లా ఇష్టం లేరా బుడ్డి, నువ్వు తింటావు. అది ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు అందరూ అనుకుంటుండొచ్చు మేము దోశల పిండిలు ఇడ్లీ పిండిలో సాల్ట్ వేయము. ఇప్పుడు దీంట్లో కూడా వేయలేదు, డైరెక్ట్ కలుపుకొని వేసుకోవడం. ఇంకా ఎట్లా ఉన్నా బాగానే ఉంటుంది మమ్మీ, ఏదో ఒకటి. మళ్ళీ ఇప్పుడు పెద్ద ప్యాన్ పెట్టి అది వేసి తిక్కా ఉన్నా బాగుంటాయి, కాకపోతే కొంచెం ఆయిల్ అట్లా వేసుకోవాలి. వేస్తాను దీనిపైన, అందుకే పెట్టేసాను. నేను గ్రైండర్లో పిండి దీంట్లో మార్చుకునేదా ఈ లోపల. సాయితీ పాపం టైం చూస్తుంది, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని. సో దాంట్కి వన్కి చెప్పాలా? అంతే, 1 ఇంట్లోంచి బయలుదేరుతామని చెప్పేస్తే అయిపోయింది. కానీ నా ఫోన్లోనే వీడియో తీస్తుంది, సో వెయిట్ చేయాలి. దీని మీద ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆనియన్స్ అవి వేస్తే బుడ్డి ఇట్లా నువ్వు అడిగావు చూడు పునుగులు ఇందాక, అట్లా వచ్చింది టేస్ట్ అలానే ఉంటుంది ఆ పులుపుకి. ఊతప్పం బేసిక్లీ. డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళిపోయింది పాపం సాయితీ బుడ్డి. నిన్న ఇడ్లీ పెట్టుకున్నాం కదా, అది కడిగి పెట్టేశాను, కానీ ప్లేట్స్ ఇంకా డిష్ వాషర్లో ఉన్నాయి. ఇదైతే పెట్టను, ఎందుకంటే ఈ కాడలు ఉన్నాయి కదా నాన్న, ఇవి మొత్తము వైట్గా అయిపోయేదను ఇట్లా ఇరిగిపోయినట్టు అయిపోతాయి డిష్ వాషర్ పెడితే. ప్లేట్స్ అయితే కంపల్సరీ దాంట్లోనే పెట్టుకోవాలి. బుడ్డి రెండేస్తాను నీకు. నాకు ఒక జాలు తిన్నానా? 2 తిన్నా. నిజంగానే ఎక్కువ అయితే సరే అయితే నీకు ఇది ఒకటే వేసేస్తాను, ఇంక దాని తర్వాత బయలుదేరదాం. ఆపేసాయి అప్పుడు. నాకు స్టవ్ కూడా ఆపేయమనింది సాయి. ఆపేసి పెట్లో పెట్టి తాళం వేసేయండి. ఎందుకు దాసి పెడదాము. కింద నుంచి ప్లగ్ కూడా ఎట్లా పీకాలు కూడా చూపించాడు మీ నాన్న ఒకసారి. కనెక్షన్ తీసేస్తా, గ్యాస్ రాదు అప్పుడు. అంతే కదరా బుడ్డి? అంతే. వస్తావా నాన్న? అయిపోయిందా? ఎంతసేపు? ఈరోజు వెదర్ కూడా బాగుందట్టుంది. ఎండగా ఉంది బుడ్డి, అంటే నేను పొద్దున వెళ్ళినప్పుడు అయితే బాగానే గాలి వస్తూ ఉంది, కానీ ఇప్పుడు ఎండ ఉంది. ఏముందిలే, మనమే ఆడ చేసేది ఏముంది, ఆడపోయి. కాకపోతే అక్కడ ఏంటంటే పార్కింగ్ ఉండదు, మనం స్ట్రీట్ పార్కింగ్ చేసుకొని అక్కడికి నడవాలి. ఆ టైం మనకి కొంచెం టైం పడుతుంది. నిన్న యాక్చువల్గా తోరణం కట్టారు, ఫస్ట్ శ్రీ అక్కడ కట్టారు. ఫస్ట్ వీడియో తీసుకున్నట్లేదు కదా, ఫోటో వీడియోలు మర్చిపోయా. ఓకే నాన్న, ఇంకా రావచ్చురా బుడ్డి, కాలింది అయిపోయింది. వేస్తున్నాను, చట్నీ వేసుకో, సూపర్ ఉంటుంది. ఓకే చాలు, ఇంకొకటి తిన్నాము. నేను తినలేను ఇంకా. ఒకసారి అది సరే అయితే మరి తినేసి బయలుదేరుతాను. పెద్ద కారంగా లేదులే, బాగుంది. నిన్న తిన్నాను కదా, బాగుంది. ఈ వడ కూడా తిన్నా. చాలు, తినలేను. సరే అయితే ఇప్పుడు మేము తినేసి సాయితీ చెప్పినట్టు బయలుదేరుతాం. What's up? It's for my YouTube video. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మేము బీచ్ షోకి బయలుదేరాము. అండ్ సంజన అయితే తన ఇంటర్న్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళొచ్చారనమాట. అండ్ అట్లా టైం స్పెండ్ చేసాం. Say hi to YouTube. Hey, am I gonna be famous? Huh? Am I gonna be famous? Yeah. I better say I better see you when I search YouTube.com and search Jana. I better be there. Okay, for sure. She's gonna believe me. Bro. బీచ్ షో తర్వాత అయితే నేను మమ్మీ డాడీ కలిసి అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ ఇదైతే ఈవినింగ్ టైం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము బీచ్ షో వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసాము, అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే జామ్ అండ్ బీచ్ షోలో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఆ వీడియో కింద చాలామంది అడిగారు మీరు డీటెయిల్స్ కావాలని, అసలు బీచ్ షో ఎక్కడ విద్య అని. యాక్చువల్లీ ఏంటంటే మేము ఒక కపుల్ ఆఫ్ డిఫరెంట్ షోస్కి వెళ్ళొచ్చాము ఓవర్ ది ఇయర్స్. ఆ రెండింటి లింక్స్ అయితే నేను పెడతాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. మీ ఇంటి దగ్గర ఏం షో ఉందో ఆ షో
బట్టి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈ షోస్ అన్నీ కంట్రీ మొత్తం అవ్వవన్నమాట, రీజన్స్ బట్టి అవ్విద్ది. సో మీ రీజన్ దగ్గర ఏముందో ఆ షో ప్రకారం మీరు వెళ్ళి రావచ్చు. అండ్ ఆ లొకేషన్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అలాంగ్ విత్ ద వీడియో. ఆ యూట్యూబ్ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఉంటుంది. సో అట్లా మేము ఈవినింగ్ ఆంటీ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం కదా, అట్లా అక్కడ డిన్నర్ తినేసి నైట్ అక్కడే స్పెండ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అంకుల్ అండ్ సంజన, డాడీ వాళ్ళ ముగ్గురు కలిసి బయట పిజ్జా డో కొన్నారనమాట. సో బయట గ్రోసరీ స్టోర్కి వెళ్ళి పిజ్జా డో కొన్నారు, ఎందుకంటే ఈరోజు పిజ్జా చేసుకుందాం లంచ్కి అని. సో అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళు చెప్పారనమాట, పిజ్జా చేసుకుందాము, మీరు దాని తర్వాతే బయలుదేరండి అని. సో అందుకని అయితే పొద్దున్నే చేస్తే అప్పుడు మధ్యాహ్నంకి వచ్చిద్ది. అంతే కదా, ఈరోజే రేపు రాఖీ పో. రాఖీ తెచ్చుకోవచ్చు కదా, నాకు గుర్తులేదు. ఇక్కడ ఉంటాయి తెచ్చుకోండి, తీసుకురాబోండి ఇద్దరు. రేపు అనుకుంటాను రాఖీ. కాదులే, ఈరోజు నైట్కి కదవే, పొద్దున మనకి కాదు అన్వేష్ కూడా ఉన్నాడు, పిల్లలకి అదృష్టం. తీసుకురాబో ఇద్దరు పిల్లలకి అసలు లేరు బ్రదర్స్. అన్వేష్ ఇంకా బుక్ అవుతారు, మా గిఫ్ట్ కార్డ్ కావాలి అన్వేష్. వీళ్ళు ఇండియాలో కూడా అసలు వాడు అన్వేష్ జాబ్ చేసి సంపాదించేటప్పుడు ఇస్తాడు. వెంకట గారు అని అంటున్నారు పౌర్ణమి కరెక్ట్. రేపే అండి. అయినా ఈరోజు కట్టేస్తారు, మన వాళ్ళు ఉన్నారు వీడే. కాదండి, నా ఉద్దేశం నైట్కి పౌర్ణమి ఉండుంటది ఇక్కడ, ఉంది ఇక్కడ ఉండుంటది. అయి ఉంటుంది. లేదు లేదు అదే నేను అనుకుంటా రాదా, నైట్కి ఉంటుంది పౌర్ణమి అంటే ఇప్పుడు మూన్ కదా, ఈరోజు నైట్కి ఉండొచ్చు మనకి. ఇండియా మనకనే హెడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రేపు స్టార్ట్ అయ్యేది మనకి ఈరోజు స్టార్ట్ అయ్యి ఉంటుందేమో. ఎందుకంటే సాస్ కొంచెం అటు ఇటు కావాలి. ఇడ్లీ పెట్టమంటారా ఈ లోపల ప్లేట్లో? కానీ ఇడ్లీ పెట్టే కదా అతన్ని ఏమైంది, 2 తింటారు. 2 పెట్టండి, అన్వేష్కి తలా 2. Shake the thing. Like this. Wow. That one comes out pretty easily. Yeah, too much. It's okay. You'll get used to it. నాకు ఫాస్ట్గా పడుతున్నట్టున్నాను. అది ఇది అదే దాంట్లో కూడా వేయాలి చిల్లీ ఫ్లేక్స్. సేమ్ సాయితీకి చీజ్ వచ్చు, అందుకని దాంట్లో 2 సగాలు. అంతా నిజ పని మీకు పెట్టుకొని తింటుంది, పాలు తాగదు, చీజ్ ఏ చీజ్ తింటుంది. ఎక్కడికైనా బర్త్డేకి వెళ్తే సాయి కోరుకొచ్చేది చిన్నప్పుడు, అంటే నేను ముందే అలవాటు అయిపోయింది నాకు. పిజ్జా తిండు, కోక్లే కాదు, కేక్ తిండు, దాని తర్వాత చిప్స్ తిండు. అంటే అక్కడ తిండు, మళ్ళీ మనకి నచ్చాలి ఆ చిప్స్ అన్ని, చాలా నచ్చాలి. ఇంకా అన్ని చూసుకోవాలి. ఇది మీరు పెద్ద యూనిక్గా ఉంటుందేమో, హాఫ్ చీజ్ పిజ్జా, హాఫ్ ఏమో ఇది పన్నీర్ పిజ్జా, హాఫ్ అండ్ హాఫ్. మన ఇంట్లో కాబట్టి మన ఇష్టము, ఉంటుందా? ఓకే. పెట్టారు, నా ఉద్దేశం పెట్టండి, వీళ్ళకి ఎవరు తినేవాళ్ళు వాళ్ళు తింటారు. పిజ్జా ఏమి ఒక కుక్కర్ 2 ముక్కలు తిన్నట్టు అయిపోతుంది. నేను సొక్కాయ నేను పని పెట్టుకోవాలి, చూడాలి. అది ఏం చేయమంటాను నేను అక్కడికి వెళ్ళి వస్తే 3 months ఎక్స్ప్లోర్ చేయాలి. చెప్పడం వేస్ట్ అంటే ఏం చేయమంటారు, క్రెడిట్ కార్డ్ పంపించు, వెనక మాల్ ఉందంట.
ఇండియా వీడియో కాల్స్ చేసుకొని అది చేస్తాం ఎట్లా తప్పదుగా చిన్నపిల్లలు ఊరుకోదు నేను కూర్చున్నా ఊరుకోదు నాకు పడుకుంటానన్నా పడుకోలేదు సాయిది పడుకోలేదు అదే ఇది డోగను కొచ్చుకోవడం కాబట్టి ఈజీ మీద శుభ్రంగా మీ చేతులు వాష్ చేసుకోండి దాన్ని మాత్రం అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ డోగను కొనుక్కొచ్చారనుకోండి మష్రూమ్స్ నా ఉద్దేశం మష్రూమ్స్ ఆ పెప్పర్స్ పాస్తా వేసుకున్నాడు చేశారా తినచ్చు ఇది మన ఇంట్లో చేసుకుంటే నచ్చిన టాపింగ్స్ తీసుకోవచ్చు అసలు నీకు బయట ఇలా చేయడు కదా నాన్న. అసలు వాళ్ళు ఒక మష్రూమ్ వేస్తారు పిజ్జా మొత్తం పైన అవును పైన ఇడ్లీ కూడా వెజిటేబుల్స్ చాపస్ కూడా ఈచ్ దానికి ఒక చాట్ ఉంటుంది కదా. అవును స్పీనట్స్ కూడా వేసుకోవచ్చు కదా పైన బాగుంటుంది ఏదన్నా మీరు ఆ మసాలాలు అక్కడ ఓపెన్ లో ఉన్నాయి ఆ ప్యాకెట్ దీని మీద కట్ చేయడం పాడు ఉంటుంది కదా ఇది ఉంది కదా పార్చ్మెంట్ కటింగ్ పడుతుంది సరే అయితే కటింగ్ అవుతాయి రాదా వేరే కట్టింగ్ చాలు అది పాడైపోతుంది కదా ట్రై మనకి ఎంత జాగ్రత్తగా తీసినా కూడా అక్కడ టేబుల్ మీద వస్తుందా వాళ్ళకి స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చేవి అనుకున్నారు చేతులు జాగ్రత్త అదే చాక్ కానీ హాఫే చేస్తా హాఫ్ చేసి స్క్వేర్ సపరేట్ పేపర్ ప్లేట్ తీసుకో ఇది అట్లా కట్ చేయొచ్చు అనుకుంటా మా స్లైసెస్ లాగే వెర్త్ ఎక్కువ ఉంది కదా చూసారా నైఫ్ అంత షార్ప్ ఉంది ఇంకా సేవ్ అవ్వదు పేపర్ ఇది కూడా కట్ అయింది చాలా షార్ప్ అక్కర్లే దాంతో అయితేనే బాగా వస్తుంది నేను అనేది ఇంకా ట్రే పనికిరాదు మనకి అది మంచి ట్రే పాడు అటు కూడా పన్నీర్ సైజ్ ఇది ఇలా హాఫ్ చేస్తాను అట్లా చేస్తావా నేను ఇట్లా స్క్వేర్స్ చేసేసాను నీకు ఎలా కావాలన్నా స్లైస్ లాగానే వచ్చింది స్క్వేర్ అన్వేష్ కావాల్సినట్టే నేను అట్లా వచ్చింది ఇలా చేద్దామా లేకపోతే ఇలా చేద్దామా ట్రయాంగిల్ అయితే ఎగ్జాక్ట్ పిజ్జా లాగా ఉంటుంది చేద్దాం నాన్న స్క్వేర్ తింటాం ఈజీ మా మనం ఫిల్లింగ్స్ ఇదా? పెట్టినప్పుడు యా మన టాపింగ్స్ ఎక్కువ పెడతాం కదా స్క్వేర్స్ ఈజీ యా ఓకే ఇంకో ప్లేట్లో అది పడతాయి రెండు పడతాయి దీంట్లో మినిమం నేనేం నెల దీనికోసం వెయిట్ ఓ చేస్తున్నాను పాపం పాపం ఏం నెలలేదు నాన్న పొద్దు నుంచి అంటే Careful, Animesh, it's hot. It's really hot. It's gonna burn. Animesh, yeah? Oh, you didn't eat that yet. Okay. So, Animesh కేమో చీజ్ పిజ్జా Animesh మిగతా వాళ్ళందరికీ నేనేమో పన్నీర్ పిజ్జా నాకు చీజ్ అంత ఇష్టం ఉండదు సో నా కోసం పన్నీర్ వేసారు కాలుతుందని పాపం Do you want a fork, Animesh? Okay. Yeah. Question. Yeah. Next time, I'm not cooking. Next time, Animesh cook channel. అంతేనా? ఎందుకు అందరూ చేసుకుంటారు Animesh బాగా చేస్తాను. గేమ్ కనుక్కుంటారు కొత్త గేమ్ ఓకేనా బుడ్డిగాడు అంటున్నాడు విన్నారా ఈ ఇయర్ మా రెండు బర్త్డేలు అంకుల్ వాళ్ళ ఇంట్లోనే అయినాయి అంటున్నాడు 31st నాటి కట్ చేసేస్తే Bye. సో ఇప్పుడైతే మేము బయలుదేరాము
ఇప్పుడైతే మేము బయలుదేరామన్నమాట. అండ్ సంజన మేమందరం మీ వెనకాల కనిపిస్తున్న డాడీ సంజన వాళ్ళిద్దరూ కార్లో గ్యాస్ కొట్టిద్దామని ఇక్కడ ఆగామన్నమాట. ఇది అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గరే. సో అక్కడ ఇక్కడ గ్యాస్ కొట్టిపించేసుకొని అప్పుడు బయలుదేరుతాము. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది. మేము పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాం కానీ అంకుల్ వాళ్ళు లంచ్ వరకు ఉండండి అని చెప్పారు, రాత్రే చెప్పారు. సో పిజ్జా చేసుకున్నాము లంచ్కి అండ్ పిజ్జా తినేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము. నాకు చీజ్ అంత నచ్చదు కదా, సో నా కోసము అది పన్నీర్తో చేసిన పిజ్జా చేశారు. అండ్ దాని మిగతా వాళ్ళందరూ ఏమో చీజ్తో ఉన్నది తిన్నారనమాట. సో యాక్చువల్లీ చాలా హాట్గా కూడా ఉంది, సూపర్ హాట్. అండ్ యా బేసిక్లీ గ్యాస్ కొట్టిపించేసుకొని అప్పుడు బయలుదేరితే ఈవినింగ్ టైంకి చేరుకుంటాము. అంకుల్ వాళ్ళు అడిగారు అనమాట, లైక్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకెళ్తారా రైడ్ కంటే. వద్దు అని చెప్పాము, ఎందుకంటే నేను సంజన బయలుదేరే ముందలే స్ట్రాబెర్రీస్, చెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ తిన్నాము. అండ్ దెన్ ఆల్సో పిజ్జా అది కూడా తిన్నాము కదా, సో అంతే మాటలు అవ్వట్లేదు. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ కార్లో గమ్ ఉంది, గమ్ తీసుకున్నాం అనుకొని గమ్ చూ చేస్తా మ్యూజిక్ వింటా బయలుదేరుతాము. అసలు అంత ఫాస్ట్గా అయిపోయిందంటే 3 months అప్పుడు అయిపోయిందని అసలు మేమే బిలీవ్ చేయలేకపోతున్నాం, అంత ఫాస్ట్గా అయిపోయింది. ఫస్ట్ వదిలిపెట్టేటప్పుడేమో ఓ మై గాడ్ 3 months అనిపించింది, కానీ ఇప్పుడైతే అసలు అప్పుడే 3 months అయిపోయింది అనిపిస్తుంది. ఏం సంజన ఏం చేస్తున్నా? సంజన, ఆర్ యూ లుకింగ్ ఫర్ సంథింగ్? ఓకే, గమ్ము ఏమన్నా ఉందా చూస్తున్నట్టు అనిపించింది, అడిగాను. మా కార్లో ఆల్మోస్ట్ ఫుల్ ఉంది, ఒక 3/4 ఉంటే అది 1/4 కొట్టిపించింది అనమాట. డాడీ వాళ్ళ కార్లో అయితే ఫుల్ ట్యాంక్ కొట్టిపోయాల్సి వస్తుంది, ఎందుకంటే మేము నిన్న వచ్చాం కదా, సో నిన్నే అయిపోయింది అనమాట గ్యాస్. సంజన డ్రెస్ కూడా ఐ హ్యావ్ ఎ సిమిలర్ డ్రెస్. ఈరోజు సంజన మమ్మీ మ్యాచింగ్ అవుట్ఫిట్స్. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్. సో అట్లా అయితే మేము ఇంకేంటికి బయలుదేరాము. అండ్ సంజన అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళ ఇంట్లో చాలా మంత్స్ టైం స్పెండ్ చేసి షీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ నౌ షీస్ కమింగ్ బ్యాక్ టు అవర్ హౌస్. Se acabó. Free drinks in the house.